ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఆశీర్వాదం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన జీవితంలో ఎన్నో అవసరాలుంటాయి. అది రకరకాలుగా ఉంటాయి. ఆర్థికపరమైనవి, ఆరోగ్యపరమైనవి, కుటుంబపరమైనవి, భవిష్యత్తును గురించిన ఆందోళనలు. అయితే ఈ వాగ్దానం మనలో ఒక నూతన ధైర్యాన్ని నింపుతుంది. దేవుడు మన అవసరాలను మన పరిమితుల ప్రకారం కాదు, కానీ తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడంట. అది కూడా క్రీస్తు యేసునందు మహిమలో తీరుస్తాడంట. అంటే మనం క్రీస్తునందు నిలిచినప్పుడు దేవుని కృపా వనరులు మన జీవితంలో పొంగి పొర్లుతాయి. మన బాధ్యత, నమ్మకం, కృతజ్ఞత, విధేయతతో ఆయన్ను మనం ఆశ్రయిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రతి అవసరాన్ని మాకు తెలిపి తీరుస్తున్న దేవా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం. మా లోపాలను, భయాలను నీ మహిమగల ఐశ్వర్యంతో నింపండి. క్రీస్తు యేసునందు మా విశ్వాసాన్ని బలపరిచి మీ సమయానుసారంగా మా ప్రతి అవసరాన్ని తీర్చండి. మీ కృపలో మమ్మల్ని నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా బలపరిచి దీవించునుగాక. ఆమేన్.